సువిశాలమైనటువంటి బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా విభజన చేయదలుస్తూ లార్డ్ కర్జన్ 1905 జూలై 20వ తేదీన ఒక ప్రకటన జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం అనేటువంటిది 1905 ఆగస్టు 7వ తేదీన సురేంద్రనాథ్ బెనర్జీ సారథ్యంలో వచ్చింది. ఈ వందే మాతరం గేయం అనేటువంటిది ఆనందమఠ్ అనేటువంటి నవల నుంచి స్వీకరించారు. అది ఆనందమఠ్ అనేటువంటి నవలను రాసినది బంకించంద్ చటర్జీ బెంగాలీ భాషలో రాశారు. ఇది వందే మాతర ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో బీసీ పాల్, బిపిన్ చంద్రపాల్ 1907 సంవత్సరంలో పర్యటన చేయడంతో ఉధృతమైంది. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో సహకరించినటువంటి జాతీయ ఉద్యమ విధానాల నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రి ప్రాంతానికి చెందినటువంటి వారు. ఒక విద్యార్థి ఉద్యమం కూడా దీనికి ప్రధాన పాత్ర పోషించినదని తెలియచేయడం జరుగుతుంది. అయితే ఎంతటి నిరసన ఉన్నప్పటికీ వందే మాతర ఉద్యమం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ పిల్లలు పెద్దలు ఎక్కడ ఏ సమావేశంలో సరే వందే మాతరం అనడంతో బ్రిటిష్ వారు మరింత అసూయపడి ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసినప్పటికీ అధికారికంగా మాత్రం ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా 1905 అక్టోబర్ 16వ తేదీన విభజన చేశారు. ఇది భారత జాతికి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. భారతీయులను విభజించు పాలించు సూత్రం, డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ఒక సూత్రాన్ని తీసుకొచ్చింది లార్డ్ కర్జన్. ఇక బెంగాల్ విభజన కారకుడు లార్డ్ కర్జన్ అని చెప్పి చరిత్రలో చిరస్థాయిగా పేరు నిలిచిపోవడం అనేటువంటిది జరిగినది.